కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమి ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో పథకాలన్నిటి గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్. ఫస్ట్ పథకం వచ్చేటి కేంద్ర ప్రభుత్వ పథకం వచ్చేటి ఇది చూస్తే పిఎం విశ్వకర్మ లాంచ్డ్ బై నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు మరి ఈ పథకాన్ని లాంచ్ చేసినంటే 17th September 2023. ఈ పిఎం విశ్వకర్మ ఈ పథకం దేని గురించి ఎవరి కోసం మరి పథకం ఏర్పాటు చేయబడింది అంటే దేశంలోని చేతి వృత్తిదారులు హస్తకళాకారుల ఉత్పత్తులు సేవల నాణ్యత పెంపు సహా వాటి లభ్యత మెరుగుకు ఉద్దేశించిన పథకం పిఎం విశ్వకర్మ. అదే సమయంలో జాతీయ అంతర్జాతీయ విలువల శ్రేణిలో విశ్వకర్మ మిత్రులను సంధానించడం లక్ష్యంగా 2023 సెప్టెంబర్ 17న ఈ పథకం ప్రారంభించబడింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 24 లక్షల మంది లబ్ధిదారులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం పరిధిలోకి తేవడం లక్ష్యం. 3.82 లక్షల మంది దరఖాస్తుదారులు 3 అంచెల వడపోత పద్ధతి అనంతరం ఈ పథకం కింద నమోదయ్యారు. ఇక్కడ చూసుకుంటే ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే 97.65 లక్షల దరఖాస్తులు అనేటివి వచ్చాయి. 13,000 కోట్ల మేర 2030-31 నాటికి ఈ పథకం కింద ఖర్చు చేయనున్నారు. నెక్స్ట్ రెండవ పథకం వచ్చేటి పిఎం స్వనిధి యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే June 1st, 2020. అంటే ఏంటి పథకం అంటే ఏంటిది, ఈ పథకంలో ఎవరి కోసం అనేది చూద్దాము. ఇప్పుడు పిఎం స్వనిధి అంటే ఇది ఎవరి కోసం అంటే ఇది వీధి వ్యాపారుల సాధికారతకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద 50,000 రూపాయల దాకా నిర్వహణ మూలధన రుణం లభిస్తుంది. క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడంతో పాటు డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం ఉంటుంది. దీని కింద ఆర్థిక సోపానంలో పై మెట్టుకు చేరే కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ చూసుకుంటే 11,198 కోట్ల రూపాయలు 84.10 లక్షల రుణ ఖాతాలపై మంజూరు చేసిన మొత్తం 43% ఓబీసీ లబ్ధిదారులు కాక షెడ్యూల్ కులాల వారు 19%గా ఉన్నారు. దీంట్లో 44% మంది లబ్ధిదారుల్లో మహిళలు ఉన్నారు. మహిళలు ఎంతమంది ఉన్నారంటే 44% మంది ఉన్నారు ఈ పిఎం స్వనిధి పథకంలో. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకం వచ్చేసి ఉడాన్ ప్రాంతీయ అనుసంధాన పథకం. ఆ పథకం పేరు ఉడాన్. ఇది దేనికి సంబంధించింది అంటే ప్రాంతీయ అనుబంధ పథకం. ఇది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ 2021 అక్టోబర్ 21న ప్రారంభమైంది. ఇది దేనికోసం అంటే దేశంలో సేవలు లభించని స్వల్ప సేవలు అందించే విమానాశ్రయాలకు ప్రాంతీయ అనుసంధాన పెంపు, సామాన్యులకు సరసమైన ధరతో విమాన ప్రయాణ సౌలభ్యం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా 2-3వ అంచె నగరాల్లో విమానయాన సంధానం పెరిగింది. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధానమంత్రి ముద్రా యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే April 8, 2017 ప్రారంభించబడింది. అయితే దీంట్లో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలో లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ లోన్స్ ఏమున్నాయంటే శిశు, కిషోర్, తరుణ్. ఈ శిశు అంటే కవరింగ్ లోన్స్ అప్ టు 50,000, కిషోర్ కవరింగ్ లోన్స్ అబోవ్ 50,000 అండ్ అప్ టు 5 lakhs, తరుణ్ కవరింగ్ లోన్స్ అబోవ్ 5 lakhs అప్ టు 10 lakhs.
ఇక్కడ చూస్తే ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ పథకం కింద కార్పొరేటేతర వ్యవసాయేతర సూక్ష్మ పరిశ్రమలకు 3 కేటగిరీల్లో 10 లక్షల దాకా పూచీకత్తు లేని రుణ సహాయం అందించడం జరుగుతుంది. ఆ 3 ఏంటిది ఇప్పుడు చెప్పినాం కదా, అవి ఆ 3. తర్వాత పథకం వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 25 జూన్ 2015. దీని యొక్క స్లోగన్ ఏంటి అంటే హౌసింగ్ ఫర్ ఆల్, సరల్ నివాస్, సఫల్ వికాస్. వీటి యొక్క డేట్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఈ పథకం దేనికోసం ఉద్దేశించబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. పిఎం ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం 2015 జూన్ నుంచి అమలవుతుంది. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రతి సీజన్లో పక్కా ఇల్లు మంజూరు చేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2002 మార్చి 31లోగా మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తికి రుణాధారిత రాయితీ పథకం కింద మినహా మిగిలిన అన్ని రకాల పనులను 2024 డిసెంబర్ 31 వరకు కొనసాగించేందుకు ఆమోదం ఇవ్వబడింది. తర్వాత పథకం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1 ఫిబ్రవరి 2019. పిఎం కిసాన్ నిధి స్కీమ్. ఇక్కడ చూస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి దీని గురించి చూస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరిట 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన కేంద్ర పథకం కింద భూమి కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు 3 సమాన వాయిదాల్లో ఏటా 6,000 వంతున ఆదాయ మద్దతు సహాయం అందించబడుతుంది. ఇక్కడ చూస్తే మొత్తం 3 సమాన వాయిదాల్లో ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు ఆర్థిక సహాయం జమ చేయబడుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకం వచ్చేసి ఇది స్వామిత్ర యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది ఈ పథకం అంటే 24 ఏప్రిల్ 2020. ఈ పథకం దేని గురించి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంది అనిపిస్తే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూసుకుంటే స్వామిత్వ యోజన అంటే ఏంటిదంటే అత్యాధునిక డ్రోన్ సర్వే సాంకేతికత వినియోగంలో గ్రామీణ ప్రజలకు ఆస్తి హక్కు రికార్డును అందించే పథకమే స్వామిత్వ యోజన. అంటే ఈ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అంటే దీని కింద నిర్ధారించబడిన ఆస్తులను బ్యాంకు రుణాల కోసం పూచీకత్తుగా చూపవచ్చు. ఈ పథకం అమలుతో ఆస్తి వివాదాలు తగ్గడమే కాకుండా డిజిటల్ మ్యాప్ల సహాయంతో గ్రామ స్థాయి సమగ్ర ప్రణాళికకు వీలు కలుగుతుంది. తద్వారా సామాజిక పరివర్తనకు బాటలు వేస్తుంది. అయితే దేశంలో ఇప్పటి వరకు 2.93 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. నెక్స్ట్ పథకం వచ్చేసి అమృత్ యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 25 జూన్ 2015. అసలు అమృత్ పథకం అంటే ఏమిటి అంటే దేశంలో అన్ని అధికారిక పట్టణాలను జల సురక్షితం చేయడం, అన్ని గృహాలకు నీరందించే కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా అటల్ మిషన్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ పథకం ప్రారంభించబడింది. అంటే అన్ని గృహాలకు ప్రతి ఇంటికి నీరందించే ఒక కుళాయి కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ ఏర్పాటు చేయడమే అమృత్ అనే పథకం యొక్క లక్ష్యం. ఇక్కడ చూస్తే 485 నగరాలు పట్టణాల నుంచి 2015 జూన్ 25న ఈ పథకం అనేది ప్రారంభించబడింది. అయితే ఎంతవరకు ఖర్చు చేసిందంటే 82,958 కోట్లు మంజూరు చేసిన నిధులు మొత్తం. ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి అమృత్ పథకం కింద చేరిన పట్టణాల సంఖ్య ఎంత అంటే 60. నెక్స్ట్ పథకం పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 25 మార్చ్ 2019.
పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అంటే ఏంటిది అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్వయం సమృద్ధ భారతం కార్యక్రమంలో భాగంగా వలస కార్మికులకు పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేసే పథకం. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఎదురైన ఇబ్బందులను తప్పించుకునే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభమైంది. దీని కింద తొలి 7 విడతల్లో 11.18 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ కోసం 28 నెలల్లో ప్రభుత్వం 3.9 లక్షల కోట్లు వెచ్చించింది. అంటే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరో 5 ఏళ్ళు ఉచిత రేషన్ పొందే ప్రజల సంఖ్య ఎంత అంటే 81.35 కోట్లు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన తర్వాత పథకం వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే May 1, 2016. దీన్ని బ్లూ ఫ్లేమ్ రివల్యూషన్ అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే పిఎం ఉజ్వల యోజన అంటే ఏంటిది అంటే పేద మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన పిఎం ఉజ్వల యోజన పథకం 2016లో ప్రారంభించబడింది. మహిళా సాధికారత కల్పనతో పాటు ఇళ్లలో కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా పరిశుభ్ర వంట ఇంధనంతో పాటు 10 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. ఇక్కడ చూస్తే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా అందించిన దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే 23.12. అయితే ఈ ఉజ్వల 2.0 కింద మంజూరు చేసిన కనెక్షన్లు ఎన్ని అంటే 2.16. స్టార్టప్ ఇండియా ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. స్టార్టప్ ఇండియా అంటే ఈ పథకం అంటే ఏంటి చూద్దాము. ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా కార్యక్రమం 2016 జూన్ 16న ప్రారంభమైంది. అంకుర సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు ఆవిష్కరణ వ్యవస్థాపనల దిశగా బలమైన సార్వజనీన పర్యావరణం ఏర్పాటు దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ పథకం స్టాండప్ ఇండియా ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 5 ఏప్రిల్ 2016. స్లోగన్ ఏంటి అంటే స్లోగన్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ద యూత్ టు థింక్ అబౌట్ ఎంటర్ప్రెన్యూర్ బికాస్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ క్రియేట్స్ మోర్ జాబ్స్. స్టాండప్ ఇండియా పథకం ఉంది కదా, ఈ పథకం కింద సరికొత్త గ్రీన్ ఫీల్డ్ సంస్థల ఏర్పాటు నిమిత్తం ప్రతి బ్యాంకు శాఖలో కనీసం ఒక షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారులకు 10 లక్షల నుంచి 1 కోటి మధ్య బ్యాంకు రుణాలు అనేటివి అందిస్తాయి. ఇప్పటిదాకా అందించిన రుణం పొందిన దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే 2.18 లక్షలు. నెక్స్ట్ పథకం వచ్చేసి పిఎం ప్రాణం. ఈ పథకం ఎప్పుడు అప్రూవ్ అయింది అంటే జూన్ 28, 2023 ఇది డేట్. ఈ పిఎం ప్రాణం అనేది దేని గురించి సంబంధించింది అంటే భూమాత పునరుజ్జీవనం, అవగాహన, పోషణ, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యక్రమం. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని అనుసరించేలా రాష్ట్రాలను ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం. అంటే ఇది రసాయన ఎరువులను తగ్గించడం కోసం ఈ పిఎం ప్రాణం అనే పథకం దీని యొక్క లక్ష్యం. దీనిని జూన్ 2023 జూన్ 20న కేంద్ర మండలి ఆమోద ముద్ర అయితే వేసింది. పోషణ్ అభియాన్ ఈ పథకం గురించి చూద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2018 మార్చి నెలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడు అంటే 2018. దేని గురించి అంటే దేశంలో 0 నుంచి 6 ఏళ్ల వయసున్న బాలలు, కౌమార దశలో
కౌమార దశలోని బాలికలతో పాటు గర్భిణీలు, చంటి బిడ్డల తల్లుల పోషకాహార స్థితి మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ పోషణ అభియాన్ యొక్క లక్ష్యం. ఈ దిశగా సమన్వయంతో కూడిన ఫలితాల ఆధారిత సమయానుకూల విధానం అనుసరిస్తారు. ఈ నేపథ్యంలో పోషణ అభియాన్ ఇప్పుడు మిషన్ సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0 భాగంగా తిరిగి నిర్వహించబడుతుంది. ఇది మేక్ ఇన్ ఇండియా. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 25 సెప్టెంబర్ 2014లో. స్వచ్ఛ భారత్ మిషన్ ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ 2, 2014లో. దీని యొక్క స్లోగన్ ఏంటి అంటే 1 స్టెప్ టువర్డ్స్ క్లీన్నెస్. నెక్స్ట్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 11 అక్టోబర్ 2014. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్ యోజన. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 15 డిసెంబర్ 2014. ఇది దేనికి సంబంధించింది? మిషన్ ఇంద్రధనుష్ అంటే దిస్ సీక్స్ టు డ్రైవ్ టువర్డ్స్ 90% ఫుల్ immunization coverage of India. Vaccination is being provided against 8 vaccine preventable diseases nationally: diphtheria, vomiting, cough, tetanus, polio, measles, severe form of childhood, tuberculosis and hepatitis B. ఈ వ్యాధులు ఉంటాయి కదా, వీటికి 90% ఇమ్యునైజేషన్ కవరేజ్, ఇండియా మొత్తంలో ఇమ్యునైజేషన్ కవరేజ్కి సంబంధించిన పథకం. ఏ పథకం అంటే మిషన్ ఇంద్రధనుష్ యోజన. తర్వాత పథకం వచ్చేసి హృదయ్ యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 21 జనవరి 2015. ఈ ఇయర్స్ అనేటివి ఖచ్చితంగా ఇంపార్టెంట్, మనం అన్నీ బాగా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి సంబంధించిందంటే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన హృదయ్. థీమ్ ఏంటిది అంటే టువార్డ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ సమ్ హెరిటేజ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ పథకం వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 22 జనవరి 2015. ఈ పథకం దేనికి సంబంధించింది అంటే ద నేమ్ బేటీ బచావో బేటీ పడావో translates to save the girl child, educate the girl child slogan. The scheme aims to educate citizens against gender bias, improve efficiency of welfare services for girls. నెక్స్ట్ ఇది స్మార్ట్ సిటీ మిషన్. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 25 జూన్ 2015. The Union Ministry of Urban Development is responsible for implementing the mission in collaboration with the state government of respective cities. ఇక్కడ except West Bengal, all of the Indian states and union territories are participating by nominating at least one city for Smart Cities Challenge. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇండియా మిషన్. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1 జూలై 2015. దీని స్లోగన్ ఏంటిది అంటే పవర్ టు ఎంపవర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్ ఇండియా మిషన్. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 15 జూలై 2015. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఈ పథకం 13 జనవరి 2016. ఇది దేనికి సంబంధించింది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ప్రైమ్ మినిస్టర్స్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈజ్ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద
ఫార్మర్స్. ఈ ఫార్మర్స్కి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం, ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ప్రారంభించబడింది. నెక్స్ట్ పిఎం మిత్ర స్కీమ్. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 6th October 2021. నెక్స్ట్ స్మైల్ స్కీమ్. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 12th February 2022. ఈ స్కీమ్ దేనికోసం అంటే రీహాబిలిటేషన్, ప్రొవిజన్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్, నెక్స్ట్ కౌన్సిలింగ్, బేసిక్ డాక్యుమెంటేషన్. స్మైల్ స్టాండ్స్ ఫర్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. నెక్స్ట్ ర్యాంప్ స్కీమ్ 30 June 2022. ఇది దేని గురించి అంటే మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ర్యాంప్ స్కీమ్. ఇది దేని గురించి అంటే మార్కెట్ యాక్సెసెస్, ఫైనాన్సింగ్ యాక్సెసెస్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిఎం శ్రీ యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే September 5th 2022. నెక్స్ట్ వచ్చేసి పిఎం కుసుమ్ అంటే కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. పిఎం కుసుమ్ ఇది దేనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం అంటే పిఎం కుసుమ్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ 2019 in order to endow installation of grid solar pumps. Grid solar pumps in rural areas దీనికి సంబంధించింది ఈ పథకం. అండ్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ గ్రిడ్ ఇన్ గ్రిడ్ కనెక్టెడ్ ఏరియాస్. ఇది దీనికి సంబంధించింది పిఎం కుసుమ్ పథకం. నెక్స్ట్ వచ్చేసి వన్ ధన్ వికాస కేంద్రాలు. ఇది దేనికి సంబంధించింది అంటే వన్ ధన్ యోజనలో భాగంగా కనీస మద్దతు ధర విలువ శ్రేణి రూపకల్పన ద్వారా కలపేతర అటవీ ఉత్పత్తుల విక్రయ వ్యవస్థ 2018 April 14న ప్రారంభించబడింది. గిరిజనుల వార్షిక ఆదాయంలో ఎంఫీ సేకరణ విక్రయాల వాటా 40 నుంచి 60% దాకా ఉంటుంది. అయితే ఈ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా వారి ఆదాయం 3-4 రెట్లు పెరిగే విలువ ఉంటుంది. ఈ కార్యక్రమం అమలుతో గిరిజనులకు ఎదురవుతున్న తీవ్ర సమస్యలు పరిష్కృతం అవుతాయి. నెక్స్ట్ ఉజాలా యోజన. ఈ పథకం దేనికి సంబంధించినది అంటే దేశంలో ఇంధన వినియోగంలో పొదుపుపై అవగాహన కల్పన కృషిలో భాగంగా ఉజాలా యోజన ప్రవేశపెట్టబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 January 5న శ్రీకారం చుట్టాలి. ఇది డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఉజాలా యోజన ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2015 January 5న శ్రీకారం చుట్టారు. దేనికోసం అంటే పొదుపుగా విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం, తదనుగుణ ఉపకరణాల వాడకంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ఎల్ఈడి బల్బులకు డిమాండ్ పెంచడం ద్వారా ధరను తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ సౌభాగ్య యోజన. ఈ పథకం దేనికోసం అంటే దేశంలో 100% గ్రామీణ విద్యుదీకరణ దిశగా అన్ని గృహాలకు విద్యుత్ సదుపాయం కల్పన లక్ష్యంగా ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన సౌభాగ్య ప్రారంభించబడింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంతో అమలవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విద్యుదీకరణ కార్యక్రమం. అయితే ఈ పథకం కింద విద్యుత్ సదుపాయం పొందిన గృహాల సంఖ్య ఎంత అంటే 2.62 కోట్లు. విద్యుదీకరణ పూర్తయిన గ్రామాల సంఖ్య ఎంత అంటే 6.19 లక్షలు. ఇక్కడ ఈ పథకాలన్నీ ఆర్డర్ వైజ్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ అన్నీ 2014లో ఉన్నాయి, తర్వాత 2015 ఉన్నవి, 2016 ఇట్లా ఒక్క ఇయర్ తర్వాత అన్నీ ఉన్నవి. ఇవి ఒక్కసారి చూడండి. వీలైతే రాసుకొని బుక్లో రాసుకొని కొంచెం ఒక్కసారి చదివి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు.
Thank you for watching this video and subscribe my YouTube.